నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. సార్, జనరల్గా మామూలు రోజుల్లో కంటే తిథి వార నక్షత్రాలని ఖచ్చితంగా వినియోగించుకుంటూ ఉంటాం మనము, ముఖ్యమైన తిథులుగా. అందులో భాగంగా పౌర్ణమి. రేపు వస్తున్న పౌర్ణమి రోజు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, అసలు పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలి సార్? పౌర్ణమి అంటే చంద్రుడు నిండు కళలతో ఉన్నటువంటి దినంగా చెప్పుకుంటాం. అవును సార్. పౌర్ణమికి అట్రాక్ట్ కాని వాళ్ళంటూ లేరు. ప్రపంచమంతా కూడా వెన్నెలంటే అంత ఇష్టపడతారు. మనసు ఒక్కసారిగా మారిపోతుంది. చంద్రుడు చంద్రమ మానసో జాత అంటారు. చంద్రుడు మనసుకు కారకుడు, చంద్రుడు మాతృకారకుడు. మన ఇంట్లో చంద్రగ్రహము ఉంది అంటే తల్లి అని అర్థం. చంద్రుడు అంటే తల్లి, మాతృకారకుడు. కాలపురుషుడు 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. 4వ స్థానమే మాతృస్థానం అవుతుంది. కాబట్టి చంద్రుడు చంద్రుడు పూర్ణచంద్రుడు. ఆయన కరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. తర్వాత ఈ చంద్రుడి యొక్క ప్రభావము జలకారకుడు చంద్రుడు. కర్కాటక రాశి జలరాశి. కాబట్టి ఈ చంద్రుడు యోగి అవయోగి అంటే యోగంగా ఉన్న వాళ్ళకు చంద్రుడు బాగా యోగిస్తాడు. అవయోగం ఉన్న వాళ్ళు చంద్ర ఆరాధన చేయకూడదు. పౌర్ణమి రోజు వాళ్ళకు ఫలితాలు పెద్దగా రావు. చంద్రుడు అవయోగి ఎలా అవుతాడు అంటే, మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి, 27 యోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్క యోగానికి ఒక యోగి, ఒక అవయోగి ఉంటారు. యోగము, ఆ యోగి 2 గ్రహాలు, ఒక యోగ గ్రహము, ఒక అవయోగ గ్రహము. ఈ చంద్రుడు అవయోగంగా వచ్చిన వాళ్లకు ఈ చంద్రుడు వ్యతిరేకము అంటే తల్లి వ్యతిరేకమవుతుంది. చంద్రుడు అవయోగంగా ఒక తల్లికి 4 పిల్లలు పుడితే ఒక బిడ్డకు చంద్రుడు అవయోగంగా పుట్టుంటారు. ఆ విషయం తల్లికి తెలియదు, బిడ్డకు తెలియదు. ఆ బిడ్డను మాత్రం తల్లి సరిగ్గా చూడదు, మా అమ్మని సరిగ్గా చూడదు, మా నాన్న బాగా చూస్తాడు. ఆ గ్రహ కారకత్వం అట్లే వస్తుంది. వాళ్ళు అంతటా ఒకటే కదా. ఆ బిడ్డను మాత్రం ఎందుకు అలా చూస్తావు అంటే, నేను అందరిని బాగా చూస్తున్నాను, నా మీద లేనిపోయిన నిందలు చెప్తుంది ఆ అమ్మాయి లేదా అబ్బాయి అంటారు. చంద్రుడు వ్యతిరేకంగా వచ్చేసాడు. మరి అందరికీ చంద్రుడు వెన్నెల ఒకటే, కానీ ఫలితం ఇక్కడ జాతకరీత్యా తీసుకుంటే భిన్నంగా మారిపోతుంది. అదేవిధంగా తండ్రి అంటే సూర్యుడు. సూర్యుడు అవయోగ్రహంగా వచ్చినప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ తండ్రి తల్లిలో వ్యతిరేకత ఉంటుంది. తండ్రి కొడుకులు గొడవలు పడుతుంటారు, తల్లి కూతురు గొడవ పడుతూ ఉంటారు, పిల్లల్ని తారతమ్యాలుగా చూస్తూ ఉంటారు. అంటే ఆ యోగ అవయోగ ప్రభావం వీళ్ళ మనసులపైన పనిచేసి అలా చూస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, చంద్రుడు ఉన్నప్పుడు, చంద్రుడిగా ఉండి యోగ గ్రహంగా వచ్చినప్పుడు తల్లి ఎంత అభిమానంగా చూసినా కానీ బిడ్డకు న్యాయం చేయలేకపోతూ ఉంటుంది. నా బిడ్డను ఎట్టో సాకాలనుకుంటాను, నేనేం చేయలేకపోతున్నాను ఉంటుంది. చంద్రుడుగా ఉంటారు. అభిమానాన్ని మాత్రం ఇవ్వగలదు. అదే పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు తల్లి సైడ్ నుంచి, తల్లి తరపు అంటే మేనమామలు, తల్లి తరపు పెద్దమ్మ పిన్నమ్మ అంతా ఉంటుంది కదా, వాళ్ళందరి సైడ్ నుంచి కూడా వస్తుంది. వాళ్ళందరూ కూడా మాతృకారకులే కదా. పెద్దమ్మ, పిన్నమ్మ, అమ్మే కదా. ఎప్పుడైతే చంద్రుడు ఉంటారో అటువైపు నుంచి కూడా వీళ్ళకు తల్లి సంబంధం ఉన్నటువంటి బెనిఫిట్స్ వీళ్ళకు ఉండవు అని అర్థం. మేము ఏది తీసుకున్నా కానీ జ్యోతిషం పరంగా తీసుకుంటే ఈ బంధుకారకత్వాల్లో ప్రేమానురాగాలు, హెచ్చు తగ్గులన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఈ చంద్రుడు జలకారకుడు అని చెప్పాను. చంద్రుడు ఎవరికైతే యోగంగా ఉంటాడో వాళ్ళ బోర్ పాయింట్ వేస్తే ఫాస్ట్గా వాటర్ వస్తాయి. చంద్రుడు ఎవరికి అవయోగంగా ఉంటారో ఈ బోర్ పాయింట్స్ వేసి ఆ పాతాలకు కూడా వీళ్ళని చూసే పరారైపోతుంది, డబ్బులంతా అక్కడే పోతుంది. చంద్రుడు ఎవరికి యోగంగా ఉంటారో, చంద్రుడు అంటే రైస్, బియ్యం, ఫుడ్, వాళ్ళకి హోటల్ బిజినెస్ బ్రహ్మాండం కలిసి వస్తుంది. చంద్రుడికి ఎవరికైతే యోగంగా ఉంటారో వాళ్ళు తిరుమలకు వెళ్ళి వస్తే చాలు, యోగం పెరుగుతుంది. తిరుమల చంద్రస్థానము, అందుకే ప్రపంచాన్ని ఆకర్షిస్తూ ఉంది. పున్నమి గరుడ సేవ అక్కడ చేస్తారు. పౌర్ణమి రోజు మంచి వెన్నెట్లో గరుకుముద్ర యొక్క సేవ ఆరాధన చేస్తారు. చంద్రుడు అవయోగం ఉన్న వాళ్ళు తిరుమలకు వెళ్ళారంటే ఏమీ జరగదు, వాళ్ళ భక్తిగా వెళ్ళి రావచ్చు. ప్రతి గ్రహానికి ఒక పుణ్యక్షేత్రం ఉంది. చంద్రుడు యొక్క చంద్రస్థానము తిరుమల, శుక్రస్థానము తిరుచానూరు, బుధస్థానము మదురై, కుజస్థానము అరుణాచలం, రాహుకేతువులకు శ్రీకాళహస్తి. ఇట్లా మనకు పంచభూతాలకు ఆలయాలు ఉన్నాయి, నవగ్రహాలకు ఆలయాలు ఉన్నాయి. ఎవరికి యోగ గ్రహం ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళొస్తే చాలు. ఇంక దీంట్లో జ్యోతిశాస్త్రంలో వేరే పరిశోధనలు లేవు. యోగ గ్రహానికి చక్కగా వెళ్ళొచ్చేయచ్చు. అవయోగాలను తెలియకుండా వెళ్ళినా కానీ అవయోగం జరిగిపోతుంది.
తెలియకుండా వెళ్ళిన. తెలిసి వెళ్ళినా తెలియకుండా వెళ్ళినా దాని పేరు అవయవం. అక్కడ అనుమతి లేదు. చంద్రుడి యొక్క అనుకూలత ఎలా ఉన్నా చూసుకొని చేసుకోవడం బెటర్. కాబట్టి పున్నమి మన పౌర్ణమి రోజు చేసుకోవాల్సినటువంటి ఆరాధనలు చంద్రుడు మనకు ఫేవరా అన్ఫేవరా తెలుసుకోవాలి. చంద్రుడు అవయోగిగా ఉండి పూర్ణమి రోజు సముద్రం కాడికి వెళ్తే, సముద్రంలో చనిపోయిన ఉన్నారు కదా, చంద్రకారకత్వం కదా సముద్రం, వీళ్ళకి అవయోగి, వీళ్ళేమో అవయోగం అయిపోవాలి అంతే. ఎక్కువగా నీటి ప్రవాహాలు, బావులు, చెరువులు, సముద్రాలు కాడికి సెల్ఫీలు తీసుకున్నప్పుడు నిలబడి చనిపోతారు. చంద్రుడు అవయోగం. కాబట్టి ఇవి జాగ్రత్తలు చెప్పిస్తున్నాను. అంటే యోగి అవయోగం మాకెట్ తెలుస్తుందంటే వాళ్ళ వ్యక్తిగత చాట్లో తెలుస్తుంది అంతే. తెలుసుకోవాలి జాతకం. ప్రతి గ్రహము గురించి ఇట్లాగే తెలుసుకోవచ్చు. కాబట్టి పున్నమి అనేది ప్రతి నెల వస్తుంది. ఆ గ్రహము జాతకంలో వ్యతిరేకంగా ఉందా లేదా తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి చంద్రుడు బట్టే నక్షత్రము, నక్షత్రాన్ని బట్టే పేరు, నక్షత్రాన్ని బట్టే గోత్రము వాళ్ళకు అర్చన ఆరాధన ఆలయంలో వస్తుంది. కాబట్టి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తత్సంబంధ కారకత్వం. చంద్రుడు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు హోటల్ పెట్టకూడదు. ఫుడ్ కదా, ఫుడ్ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టకూడదు. చెరువులు చేపలు వేలం ఎత్తకూడదు. తెల్లటి వస్తువులు అంటే మల్లెపూలు లాంటి వ్యాపారం చేయకూడదు. వైట్ దుస్తులు వేయకూడదు. ఆ కారకత్వాలు వదిలేయాలి. ఇంక వేరే గ్రహం కూడా యోగ గ్రహం ఉంటుంది, దానికి సంబంధించి కనుక్కొని అవన్నీ కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు యోగానికి సంబంధించిన వ్యాపారం పెట్టుకుంటే ఇంకా జాతకంలో గురుబలం లేదు, ఏళ్ళు నడిచినది అవసరం మనకు. యోగాన్ని పడేస్తే అవి ఇవేం పనిచేస్తాయి అసలు? ఏళ్ళు నడిచిన ఉంటే కూడా ఇక్కడ ఆదాయం వచ్చింది కాబట్టి ఎక్కువ ఖర్చు అయిపోవచ్చేమో ఆ ఏళ్ళు నడిచిన పోయే వరకు. అదే ఆదాయం రాకపోతే అప్పు చేసేయాలి కదా. వచ్చినట్టు మాకు సరిపోతా ఉంది, 5 సంవత్సరాల పాటు మాకు ఇట్లే అయిపోయింది అంటారు ఆ ఏళ్ళు నడిచిన దాటుకునే వరకు. ఆ తర్వాత మిగులుతుంది కదా అర్థము. కాబట్టి యోగికి సంబంధించిన వ్యాపారం చేసుకోవాలి, అవయోగికి సంబంధించిన దానం ఇవ్వాలి, లేదంటే వదిలేయాలి. కాబట్టి ఈ చంద్రకారకత్వాలు తెలుసుకొని యోగిన అవయోగిన అప్పుడు పౌర్ణమిని ఆరాధించాలన్నా వద్దా ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మాతృకారకత్వం చాలామందికి ఇప్పుడు నేను చెప్పిన కారకత్వాలు ఇప్పుడు జీవితంలో అనుభవానికి వస్తాయి, నిజమే కదా అనేసి. కాబట్టి ఇక్కడ పౌర్ణమి ఒకటే కాకుండా పౌర్ణమి వచ్చి మనసు కారకుడు. ఇప్పుడు మనకు పౌర్ణమి రోజే ఎక్కువగా ఉత్పాతాలు జరుగుతాయి, పౌర్ణమి రోజే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. చంద్రుడు భూమికి దగ్గర అవుతాడు, చంద్రుని యొక్క శక్తి దగ్గర అవుతుంది భూమికి. కాబట్టి పౌర్ణమి అమావాస్యకు ఎక్కువగా ఉత్పాతాలు జరుగుతాయి. సునామీ వచ్చింది అప్పుడు సముద్రదీవుల్లో ఇండోనేషియాలో పౌర్ణమి ప్రభావంలో వచ్చింది. నేను చాలా ప్రమాదాలను చాలా ఉత్పాతాలను ఐడెంటిఫికేషన్ చేసినంత పౌర్ణమి గడియల్లోనే ఎక్కువ వచ్చాయి. అంటే భూమిపైన జలతత్వం యొక్క ప్రకోపం జరిగిపోతుంది. కాబట్టి చంద్రుడు రాహుతో కలిసి ఉన్నాడా, కేతుతో కలిసి ఉన్నాడా, శనితో కలిసి ఉన్నాడా, వేరే గ్రహాలు కూడా ప్రభావితం చేస్తాయి కదా. ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుడు యొక్క కాంతి ఎంత పడితే అంత కనిపిస్తాడు. పూర్తిగా పడిందంటే ఆ రోజు పౌర్ణమి, కొద్దిగా పడితే ఆ రోజు అలా ఏమి పడకపోతే ఆ రోజు అమావాస్య. అంటే ఆయన స్వయం ప్రకాశకత్వం లేదు. కాబట్టి ఏ గ్రహంతో కలుస్తున్నాడు, ఏ గ్రహం యొక్క నక్షత్రంలో ప్రయాణిస్తున్నాడు. రాహుకేతు నక్షత్రంలో ప్రయాణిస్తే ఏం ఫలితం ఉంటుంది? ఆ వెనక్కి తిరుగుతాయి గ్రహాలు, చంద్రుడు రివర్స్ ఫలితాలు ఇస్తాడు. అదే కుజుడు యొక్క నక్షత్రంలో పోతే విపరీతమైన కోపం ఉంటుంది. శని నక్షత్రంలో ఉంటే వాళ్ళకి మత్తుగా ఉంటుంది, గమ్ముని ఎంత చెప్పినా కదలరు, సోంబేరి అంటారు. శని చంద్రులు కలిస్తే అన్నీ మళ్ళీ చేయాలి. 30 రోజుల్లో తిరిగేస్తాడు చంద్రుడు 12 రాసులు. 30 సంవత్సరాలు తిరుగుతాడు శనేశ్వరుడు 12 రాసులను. 30 సంవత్సరాలు తిరిగే గ్రహంతో 30 రోజులు తిరిగే గ్రహం కలిసి ఎట్టుంటుంది? జనన మరణాలు, జననము మరణము వివాహము సంతానము ఇవి దైవ నిర్ణయము. దైవ నిర్ణయం చెప్పే శక్తి భూలోకంలో ఎవ్వరికి లేదు. బలం మాత్రం చెప్తాం, మా చంద్రగ్రహం బలం, వివాహ బలం చెప్తాము, దోషం ఉంటే జాగ్రత్తలు చెప్తాం. కాబట్టి ఈ చంద్రుడు చాలా ప్రముఖమైనటువంటి గ్రహము. మన నక్షత్రాన్ని పేరుని పెట్టేది కూడా చంద్రుడే. ఈ చంద్రుడే అవయోగి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రుడు వశీకార ప్లానెట్. చంద్రుడు 7, 5 అదేవిధంగా లగ్నము 11 ఈ స్థానాల్లో ఉన్నవాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేయకూడదు. చేస్తే లేట్ అవుతుంది, చేయకపోతే తొందరగా అవుతుంది. ఎందుకంటే వశీకారం ఉంది. వశీకారం ఉన్న వాళ్ళు చేయకూడదు. గమ్మునంటే ఎదురుగా జాతకాలు డిమాండ్ వస్తాయి, ఎదురు డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ వీళ్ళు కట్ చేసి వీళ్ళు చేశారనుకోండి, వీళ్ళు ఎదురు డిమాండ్ వీళ్ళు కంటిన్యూ. అందుకే నేను చెప్తా ఉంటాను, నవ్వుతారు వాళ్ళు. అదే జాతకం చెప్పిన వాళ్ళు, మీకు చంద్రబలం ఉంది వశీకారం. అవునండి, చాలా మంది అడుగుతున్నారు, పోటీలు పడుతున్నారు, మేము నిష్ఠూరాలు అయిపోతున్నాయి, మా అమ్మాయి చదువు ఇంకా 1 సంవత్సరం ఉంది,
ముందుగానే మాకు ఏదో మనం బస్సు వస్తే ముందు కట్ వేస్తాం చూడు, అలా ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమికే కాకుండా టోటల్ జీవితానికే చంద్రుడిని మనం ఎలాంటి విధంగా తీసుకోవాలి నిర్ణయము అనే విధంగా ఆలోచించుకొని పోగలిగితే చాలు. తల్లి ఫేవర్గా ఉందంటే చంద్రుడు బాగున్నట్టే, తల్లి తర్వాత అంత స్థానం మళ్ళీ భార్యదే. చంద్రుడు బాగున్నాడంటే తల్లి బాగున్నట్టే, భార్య బాగున్నట్టే. మళ్ళీ స్త్రీ కారకత్వం ఎవరికి వస్తుంది? ఆయన స్త్రీ గ్రహం, తర్వాత కూతురు ఫేవర్గా వస్తుంది. అంటే వరుసగా సీరియల్గా తీసుకుంటే ఫేవర్గా వస్తూనే ఉంటుంది. మా కూతురు పుట్టిన మాకు జరుగుతూ ఉందబ్బా. మా అమ్మాయి పుట్టింది ఆ రోజే మాకు ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ వచ్చేసింది. ఆ అమ్మాయి పేరుతోనే చందనానం ఏదో పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ అన్నీ చేస్తారు. ఇట్లా ఉంటుంది. కాబట్టి గ్రహం యొక్క శక్తి మనం అనుకున్నది సింపుల్గా ఏమి ఉండదు. ఆ గ్రహం అనేది అంతరిక్షంలో విశేషమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడితే నేను ఒక వారం చెప్పగలను చంద్రుని గురించి, అంత సబ్జెక్ట్ ఉంది. ప్రతి గ్రహం గురించి ఇలాగే ఉంది. ఇక్కడ తీసిపడేసే గ్రహాలు ఏం లేవు. ఈ చంద్రుడు నీచపడకుండా, సర్పగ్రహ నక్షత్రంలో పోకుండా, ఆలస్యం చేసేటువంటి శని నక్షత్రాల్లో పోకుండా, సొంత నక్షత్రాల్లో యోగిగా ఉంటూ ఇలా వచ్చారంటే ఇంకా వాళ్ళకు ఇప్పుడు సినిమా స్టార్స్ అంటారు, సినిమా స్టార్స్ అంటారు నక్షత్రాలు వాళ్ళని. అంటే వాళ్ళ యొక్క అందం పైనే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు చంద్ర వశీకరం కావాలి కదా వాళ్ళకు, వాళ్ళు అద్దం ఓ రోజుకి 200 సార్లు చూస్తారు. ఇంక ప్రపంచంలో దేన్ని చూడ అర్థం చూసినట్టు. వాళ్ళు ఏమాత్రం అందానికి ఇచ్చే ప్రాధాన్యత, సెల్ఫిష్ ఎక్కువ. ముందు నేను బాగున్నానా, తర్వాత ప్రపంచం ఎట్టున్నాను, నేను బాగున్నానా. సెల్ఫిష్ అనేది ఎవరైనా గొప్పలు చేస్తుంది. దాంట్లో ఇంకొకరిని నష్టం చేయకుండా ఉంటే చాలు. కాబట్టి చంద్రగ్రహం అనేది సిల్వర్ స్క్రీన్. సిల్వర్ స్క్రీన్ అంటే ఏమి? వెండి తెర. వెండి కారకుడు చంద్రుడే. అంటే సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు ఆ వెండి తెర కూడా అట్లా చంద్రుడు లాగానే ఉంటుంది. చంద్రుడు అంత ఓపెన్ ప్లానెట్ కనిపిస్తున్నటువంటి గ్రహం అనమాట సూర్యచంద్రులు. ఆ గ్రహాలు బాగాలేకపోతే ఎట్లుంటుంది? మనం టికెట్ 100 మందిలో పోయి నలిగి టికెట్ కొనుక్కుని సినిమా చూసేట్టు ఉంటుంది. అదే గ్రహం బాగుంటే అదే తెర మీద వెలిగేటు ఒక స్టార్ అవుతారనమాట. కాబట్టి చంద్రబలం చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్రహం యొక్క ప్రభావం చాలా ఇంపార్టెంట్. చంద్రగ్రహము రాహుకేతు నక్షత్రాల్లో ప్రయాణిస్తూ ఉంటే తామొక వ్యతిరేకంగా తామే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నేను ఏం చేసిన అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి అంటారు, రివర్స్. కాబట్టి నాకు ఆ నక్షత్రం, అన్ని నక్షత్రాలు గొప్పవే, కానీ ఈ గ్రహాలు వాటిలో ఎలా అరమరుగుతున్నాయనేది తెలుసుకొని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేదే జ్యోతిశాస్త్ర ఫలితం. కాబట్టి ఇట్లా నేను చెప్తా ఉంటే మీకు ఇంకా రేపు తెల్ల వరకు కూడా చెప్పగలను. అవును సార్. కాబట్టి ఇక్కడ వరకు చంద్రగ్రహణం ఎంతవరకు యాక్టివ్ ఉందో లేదో ముందు తెలుసుకోవాలి. అవయోగ యోగ, క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా, శుభగ్రహ ప్రయాణంలో ఉన్నాడా, అశుభగ్రహ ప్రయాణంలో ఉన్నాడా, ఈ పరిశీలన ప్రిస్క్రిప్షన్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే స్త్రీల, పురుషుల, పిల్లల, పెద్దల, ముసలి వాళ్ళ సమస్య ఏంటి, ఎన్నో రోజులుగా ఉంది, ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్ ఏంది. కాబట్టి దాన్ని బట్టి అతనికి ఒక ప్రిస్క్రైబ్ చేయడానికి మెడిసిన్ వస్తుంది. సేమ్ జ్యోతిషుడికైనా కూడా వీళ్ళ జాతకంలో ఏ గ్రహం ఎలా అంటే అవస్థల్లో ఉంది, ఇప్పుడు ఏ దశ రన్, ఎవరి కంట్రోల్లో ఉన్నారు, శనిగ్రహ దశ, రాహు దశ, వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు, ఎన్ని సంవత్సరాల వరకు, ఇట్లా ప్రిస్క్రైబ్ అవుతుంది. కాబట్టి అందుకే వారఫలాలు తాత్కాలికమైన ఫలితము, అది చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి ఫలితం తప్పితే జీవిత ఫలం కాదు. ఎప్పుడు ఈరోజు పుడుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా బతకాలో తెలియజేసేది ఇప్పుడున్నటి గ్రహస్థితి. ఎప్పుడో 90s, 80s పుట్టిన వాళ్ళకి అప్పుడు చార్ట్ ప్రిపేర్ అయిపోయింది, వీళ్ళు ఇలా బతుకుతారనేసి. తత్సంబంధమైనటువంటి గ్రహదశల ప్రకారం పోతుంది. కాబట్టి వారఫలం అనేది ఒక ఆసక్తిని రేపిస్తుంది తప్పితే అది ఫలితాన్ని మేము కూడా పెద్దగా నమ్మం. భర్త చార్ట్ ప్రకారమే జరుగుతుంది. ఓకే, అది ఓకే సార్. చంద్రగ్రహణం సంబంధించి చాలా డీటెయిల్గా చెప్పారు. అంటే అవగాహన వస్తుంది ప్రతి ఒక్కరికి, మీ గ్రహం మనకి ఎంతవరకు యాక్టివేట్లో ఉందో, మన ఆ గ్రహం యొక్క స్థితిగతులు మనం పరిచయం చేసాం వస్తాం. దాన్ని బట్టి మనం ఫర్దర్గా అనేది వెళ్ళొచ్చు. నమస్తే సార్. ధన్యవాదాలు.